ఆధ్యాత్మిక బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. విన్న రామాయణాన్ని మళ్ళీ వినాలా? లేదా తెలుసున్న రామకథను మళ్ళీ తెలుసుకోవాలా అని కొంతమందికి అనిపించిన దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా తిన్న ఆహారాన్నే మళ్ళీ ప్రతిరోజు తినాలా అని చెప్పి అడిగితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే రామాయణాన్ని నిరంతరం పఠనం చేయకపోతే మనకు కావలసిన విలువలు, మనకు కావలసిన ధార్మిక శక్తి రాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు ఆయన అండంలో ఆంతర్యం. రామాయణం కేవలం ఇతిహాస కథ మాత్రమే కాదు, మన జీవితాన్ని తీర్చిదిద్దే జీవన మార్గదర్శి. రామాయణం చదవడం కాదు, ప్రతిరోజు రామాయణాన్ని అనుసంధానం చేసుకుని జీవించడం ముఖ్యం. ప్రతి మనిషి జీవితంలో రామాయణం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. అందుకే రామాయణం దైనందిక జీవితంలో మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రామాయణం మనకి ఏం నేర్పిస్తుంది అని చెప్పి మనం ఒకసారి అంతర్ముఖులమై ఆలోచిస్తే మొదటిగా అది మనకి ధర్మాన్ని నేర్పిస్తుంది. శ్రీరాముడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాడు, కష్టాలు వచ్చినా సత్యం న్యాయ మార్గంలోనే ఆయన నడిచాడు. కాబట్టి ఆ పాత్ర ద్వారా మనకి ధర్మం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. అదేవిధంగా రామాయణం మనకు కుటుంబ విలువలు బోధిస్తుంది. నేటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరో ఏమిటో తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దానికి ఏకైక పరిష్కారం రామాయణాన్ని వినిపించడం లేదా చదివించడం. కుటుంబ విలువలు రామాయణం ఏ విధంగా బోధిస్తుంది అంటే, తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళిన రాముడి పాత్ర ద్వారా తండ్రి మాట వినాలి అని చెప్పి అక్కడ తెలియజేస్తుంది. అన్నదమ్ముల యొక్క ప్రేమకు చిహ్నంగా లక్ష్మణుడు 14 సంవత్సరాలు అన్నగారితో వెళ్ళడం, అన్నగారు లేని రాజ్యాన్ని నేను ఏలలేనని చెప్పి అన్నగారి పదకుల్ని సింహాసనం పెట్టి 14 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన భరతుడు, అలాగే సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా భర్తతోటే ఉండాలని చెప్పి మనకి ఆదర్శంగా చూపిన సాత్వికమణి సీతాదేవి, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ గురించి మనకు తెలియజేస్తాయి. ఇంకా రామాయణంలో రాముడి పాత్ర నాయకత్వ లక్షణాలు కూడా మనకు నేర్పుతుంది. నేడు అనేక మంది పాశ్చాత్యులు కూడా రామాయణం మహాభారత నుంచి అనేక లీడర్షిప్ లెసన్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తుంటే మనం అవి వింటున్నాం తప్ప ఇక్కడ రామాయణం అనేటికి అది ఒక కట్టు కదా అని చెప్పి తోసిపుస్తున్నాం. ఇది మన భారతీయులకు ఉండే దౌర్భాగ్యం. నాయకత్వ లక్షణాల గురించి వస్తే రాముడు ఒక ఆదర్శ నాయకుడు. ప్రజల కోసం తన స్వార్థాన్ని త్యాగం చేశాడు. అదేవిధంగా సమానత్వంతో పరిపాలించడం, ఇవన్నీ కూడా ఉత్తమ నాయకుడికి ఉండే లక్షణాలు. అదేవిధంగా రామాయణం మంచి చెడుల మధ్య ఉండే ఆ తేడాను మనకు తెలియజేస్తుంది. రావణుడు ఎంత శక్తివంతుడైనా, ఎంత భక్తిపారాయణుడైనా ఆయన అహం ఆయన్ని నాశనం చేసింది. దీని ద్వారా చెడు గుణాల యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనకి రామాయణం ద్వారా తెలియజేస్తుంది. ఇక 5వది రామాయణం మనకు తెలియజేసేది సహనం మరియు ధైర్యం. అరణ్యవాసం, సీతాపహరణ, ఇటువంటి కష్టాల మధ్య కూడా రాముడు సహనాన్ని కోల్పోలేదు. ఆ పాత్ర ద్వారా మనకు ఓర్పు, ధైర్యం నేర్పుతుంది. ఇక ఆఖరిగా చెప్పాలి అంటే భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తిని రామాయణం మనకు తెలియజేస్తుంది. హనుమంతుడు రాముల వారిపై చూపిన భక్తి మనకు దేవునిపై విశ్వాసం, సేవాభావం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంటాయి. భక్తితోటే కాకుండా ఆధ్యాత్మిక శక్తిగా మనకి ఆంజనేయుల స్వామి ప్రతి సంఘటనలోనూ కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంటాడు. సంక్షిప్తంగా చెప్పాలంటే రామాయణం మనకు ఎలా జీవించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ధర్మం, ప్రేమ, నైతికత, బాధ్యత, ఈ 4 విలువలను జీవితంలో ఆచరించేందుకు మార్గం చూపిస్తుంది. దానికోసం రామాయణాన్ని చదివినా, రామాలయాలకు వెళ్ళినా కేవలం ముక్తి కోసమో మోక్షం కోసమో కాకుండా మానవత్వాన్ని గుబాళించడానికి, జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి, ఒక ఆదర్శ జీవితానికి ప్రతీకగా, ధర్మానికి రూపంగా. అందుకనే అంటుంటారు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అధర్మమే రాజ్యాలను వెళ్తుంది, అధర్మమే పరిపాలన సాగిస్తుంది, అధర్మమే వ్యాపారాల్ని, అధర్మమే బంధుత్వాల్ని, అధర్మమే స్నేహాల్ని, ఇవన్నీ కూడా నడిపిస్తుంది. ప్రతి చోట స్వార్థంతోనే మనం చూస్తున్నాం. దాని నుంచి బయటికి పడాలి అంటే, భారతీయ సంస్కృతిని గుబాళించాలంటే రామనామం లేదా రామతత్వాన్ని మనం అలవర్చుకుని జీవితంలో అన్వయించుకుంటే మనం ఆనందంగా ఉండడమే కాదు, మన చుట్టుపక్కల కూడా ఒక ఆనందవనాన్ని సృష్టించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.